బ్రైట్నెస్ అట్లా ప్రపోజల్గా ఓన్లీ పాస్ అనేది చెప్తాం. ఇందులో సమ్ము ఆలు రిప్రజెంట్ చేయరు. సమ్ము ఆలు రిప్రజెంట్ అవ్వదు. ఇందులో చూడండి నాట్ దాని సింబల్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు నాట్ ఏ. తర్వాత ఎంటర్ ఇక్కడ మిస్టేక్ ఉందాం. ఏంటంటే ఇది రావాలి, ఇది ఇక్కడ రావాలి. తర్వాత ఆర్ నెల రిప్రజెంట్ చేసి రాశాడు. ఏఆర్బి ఎంప్లాయీస్ ఏఎంఎస్బి. తర్వాత ఇంప్లికేషన్ అదే బై కండిషనల్ స్టేట్మెంట్. తర్వాత నెగేషన్ టీట్ అయితే పాస్. అలాగే కంజక్షన్ అంటే ఏ అండ్ బి. కంజక్షన్ అంటే ఏంటి? ఏ అండ్ బి. ఇందులో ఏంటి? రెండు టూ అయితే పీని క్యూ టూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది. అలాగే రెండు పాస్ అయితే మాత్రం ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ అన్ని ఫాల్స్. రెండు టూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది. రిమైనింగ్ ఏ కండిషన్ ఫాల్స్. తర్వాత డిస్టింక్షన్ అంటే ఆర్ ఓన్లీ ఫాల్స్ వస్తేనే ఫాల్స్, రిమైనింగ్ అన్ని ట్రూ. ఓన్లీ పాస్ అయిన పీ క్యూ పాస్ అయితే మాత్రమే ఫాల్స్ వస్తుంది. పాస్ అవుతుంది. రిమైనింగ్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. తర్వాత ఇంప్లికేషన్ ఇందులో ట్రూ ఫాల్స్ వస్తేనే ఫాల్స్, మిగిలిన ట్రూస్. పీ టూ అయితేనే కండిషన్ ఫాల్స్, మిగతావన్నీ రిమైనింగ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇది బై కండిషనల్ స్టేట్మెంట్. రెండు టూ అయినప్పుడు రెండు పాస్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్, ట్రూ వస్తే మిగతావన్నీ ఫాల్స్. రిమైనింగ్ కండిషన్ పాస్ అవుతుంది. సో ప్రపోర్షనల్ లాజిక్ అంటే డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసి దీన్ని డెఫినేట్ చేయాలి. నెగేషన్, కంజంక్షన్, డిస్టింక్షన్, ఇంప్లికేషన్, టైం. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏ దాన్ని ఇట్ ఈస్ హార్ట్ అన్నాడు. తర్వాత బి ఇట్ ఈస్ కుమ్మిడ్ అన్నాడు. సి ఇట్ ఈస్ రైడింగ్ అన్నాడు. సో ప్రపోర్షనల్ లాజిక్ యూజ్ చేసి సెంటెన్స్ రాశాడు. ఇఫ్ ఇట్ ఈస్ కుమ్మిడ్ దెన్ ఇట్ ఈస్ హార్ట్. దీన్ని ప్రపోర్షనల్ లాజిక్లో రాయమన్నాడు. సో ఇఫ్ ఇట్ ఈస్ కుమ్మిడ్ అంటే ఏంటి? బిఎన్